నిన్న 21 జూన్ నీట్ రీ ఎగ్జామ్ అయింది. సో లక్షల మంది ఎగ్జామ్ రాశారు. సో ఈ హోల్ సినారియోలో ఇంత పేపర్ లీక్ అయ్యి రీ ఎగ్జామ్ అయ్యాక ఒక థింగ్ బాగా క్యాచ్ చేసింది, అపార్ట్ ఫ్రమ్ ద లీకేజ్ అండ్ అదర్ ఇష్యూస్, ఈజ్ ద టైం కట్ ఆఫ్ థింగ్. సో ఒక్క నిమిషం కూడా లేట్ అయినా కూడా ఎంట్రీకి అలౌ చేయకపోవడం, దానివల్ల కొంతమంది స్టూడెంట్స్ గేట్ బయట ఉండిపోయి వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఆ సెక్యూరిటీ స్టాఫ్ కాళ్ళు పట్టుకోవడం, అనుమతించమని లోపలికి, హృదయ విదారక సంఘటనలు. కొంతమందికి ఎగ్జామ్ సెంటర్లో ఏదో కన్ఫ్యూజన్ ఉండి సిటీకి వచ్చి ఉంటారు కదా, ఆ పేర్ల వల్ల ఒక సెంటర్కి వెళ్ళాల్సింది ఇంకో సెంటర్కి. ఇవన్నీ చూస్తే చాలా చాలా అంటే చాలా మీడియాకి మీరు చూస్తే కనుక బాగా ఇది ఉంటాయి అనమాట, క్యాచీ. దే వాంట్ టు పోర్ట్రే హౌ థింగ్స్ గో అన్నట్టు. సో చాలా బాధగా అనిపించింది. అండ్ అట్లాంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఉంటే ఎంత బాధగా ఉంటుందో తట్టుకోలేము. ఏడాదంతా కష్టపడి చేస్తున్నారు. మరి ఈ వీడియోకి మెయిన్ రీజన్ ఏంటంటే తప్పెవరిది. నేను చూసా, ఎగ్జామ్ కూడా మధ్యాహ్నం పెట్టున్నారు. అంటే పొద్దున లేచి వచ్చడి రావడానికి ఏమన్నా లేట్ అవుతుందో అంటే అది కాదు, చాలా ఇనఫ్ టైం ఇచ్చారు, అరేంజ్మెంట్స్ చేశారు. వెతుక్కోవడానికి, సిటీకి వచ్చి ఉండి చేసుకోవడానికి. ఇంత పెద్ద పరీక్ష, పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో ప్లాన్ చేసుకుని రావాల్సింది, అయినా కూడా లేట్ అయ్యారు అంటే ముమ్మాటికి వితౌట్ ఎనీ సెకండ్ థాట్ డెఫినెట్లీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ తప్పు అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక మానవతా దృక్పథంతో ఒక కోణం ఉంటుంది. అసలు ఇంత స్ట్రిక్ట్గా ఈ టైప్ ఆఫ్ శ్రీహరికోట రాకెట్ లాగా లోపలికి దూరాల్సింది, దానికి రీజన్ ఏంటో నేను కూడా తెలుసుకోవాలి. కొంచెం ఏమైనా లీకేజ్ ఇష్యూసా, డిసిప్లినా, ఇంకేమన్నా నా లాగిన్ అవ్వడంలో ప్రాబ్లమా అనేది ఒకటి. రెండోది, ఇంకా దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఎందుకంటే బాగా బాధగా అనిపించింది నాకు ఆ పిల్లలు కాళ్ళు పట్టుకోవడం, ఫాదర్స్ డే రోజు దానికి ఇంకా ఎమోషనల్ కోట్ జాయిన్ చేస్తుంటే. సో ఏం పరిష్కారం ఉంది? ఇంతేనా? లేదా? నాకు తోచింది చెప్తున్నా. ఒక 15 మినిట్స్ బఫర్ మ్యాక్సిమం పెట్టి, ప్రతి నిమిషం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంట్రన్స్ దగ్గర కట్ ఆఫ్ పెట్టేస్తారు కదా లోపలికి వెళ్ళి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు, అక్కడ ఒక పంచింగ్ లాగా పెట్టి, ఒక ఆర్డర్ లాగా పెట్టి, వాళ్ళని ముందు లైన్లో పెట్టి, పంచింగ్ మెషిన్స్ లాగా టైమర్ లాగా పెట్టి 15 మినిట్స్ బఫర్ లాగా ఎవ్రీ మినిట్కి 1 మార్క్ కట్ ఆఫ్ చేసేటట్టుగా వాళ్ళను ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు సైడ్ చేయడం. అలా చేయడం వల్ల ఉంటుందా ఏమన్నా, లేదా ఇదే పరిష్కారమా, ఇలాగే పెట్టడమా? సో చాలా బాధగా అనిపించింది. అద్భుత థాట్స్ వచ్చినాయి అనమాట, ఇంకేమైనా ఉన్నాయా అన్నట్టు. ఒకవేళ ఇలా చేసామనుకోండి, వాళ్ళ స్కోర్స్ ఏదైతే 720 ఏదో ఉంటుంది కదా, సో చేయడం వల్ల 10 మినిట్స్ అలా మల్టిపుల్ పాకెట్స్ ఉండాలి. 100% టైంకి రావాలి. అండ్ అదే డిసిప్లిన్ మనకు కొంతమంది ఉన్నారు, కామెంట్ సెక్షన్లో పెడతా ఉంటారు, ఇంత చిన్న విషయానికే వాళ్ళు టైంకి రాలేకపోతే ఆ డాక్టర్లు అయ్యాక ఏం కోస్తారు, పేషెంట్లను ఏం చూస్తారు. అది ఎంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. తప్పు తప్పే, కానీ అలాంటి సూటిపోటి మాటలతో బాధ పెట్టకూడదు. నేర్పించండి, టైం సెన్స్ నేర్పించండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. మీ పిల్లలు తప్పు చేయట్లేదా? సో నేర్పించండి. దాంతో పాటుగా ఈ పరిష్కారం ఎందుకంటే అంత క్లిష్టమైన పరిస్థితులు కాళ్ళు వేళ్ళు పట్టుకొని ఏడుస్తూ లోపలికి వెళ్ళి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. ఒక 15-20 మినిట్స్ అందులోంచి బయటకు రావడానికే టైం పడుతుంది, మన గుండె దడ తగ్గడానికి. అంత హైపర్గా ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ ఏమైనా కనిపిస్తుందా అసలు? ఆలోచించి రాయాల్సింది, ఏదో బోడిగుండు రాయడం కాదు, అట్లాంటిది. సో నేను ఆలోచించింది ఏంటి అంటే ఒక 15 మినిట్స్ బఫర్ లాస్ట్. ఎందుకంటే ఎవరన్నా మార్క్స్ కట్ అవుతాయంటే డెఫినెట్లీ చేస్తారు కదా, అండ్ వాళ్ళకి క్లియర్గా చెప్పేయాలి సో అండ్ సో. అండ్ దానికి ఏంటంటే పాయింట్స్ ఉండాలి, మల్టిపుల్ పాయింట్స్. ఒకటే ఎంట్రీ పాయింట్ పెట్టి ఏదో వేస్ట్, ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే వెళ్తేనే ఇంతమంది పోలీసుల్ని కాన్వాయ్లు పెడతారు కదా, అట్లాంటి ఇంతమంది లక్షలు ఆ రోజు అసలు మూసుకొని వీళ్ళందరినీ ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ ఇంట్లో పడి ఉండమని చెప్పాలి ఆ సండే రోజు. వాళ్ళకు సెక్యూరిటీ అంతా తీసేసి ఆ సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా పిల్లల మీద పెట్టాలి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నుంచి చెక్ ఆఫ్ పాయింట్ పెట్టేసి మల్టిపుల్ పంచ్ పాయింట్స్ పెట్టాలి. అర్థమైంది కదా టైమర్. సో వన్స్ దే లాగిన్ దేర్, ఇట్ ఈస్ డన్. ఒక గంట ముందు వచ్చేవాళ్ళు వచ్చేస్తారు, దే ఆర్ డన్. ఎవరైతే లాస్ట్ మినిట్ ఉంటారో వాళ్ళకి ఇట్లా చేసి పంచ్ పాయింట్స్ పెట్టేసి, ఆ టైం కంటే కూడా ఎవరైతే ఎక్కువగా వెళ్తారో 15 మినిట్స్ బఫర్. నేను అంతకంటే చెప్పట్లా, డిసిప్లిన్ నేను కూడా ఫాలో అవ్వమంటున్నాను. కట్ చేసి 15 పాయింట్స్ కట్ చేసి రెడ్ మార్కర్ పెట్టాలి.
వెన్ ఎవర్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ కౌన్సిలింగ్, ఎవరైతే ఈక్వల్గా వస్తాయో మార్క్స్, ఎవరైతే టైంకి వచ్చారో వాళ్ళ ప్రిఫరెన్స్ ఇచ్చేసి చేయడం, కట్ ఆఫ్ చేయడం చేయాలి. అండ్ ఒక పేరెంట్గా బాధపడుతూ చెప్తున్నా, ఇది నీకేం తెలుసు, మిలిటరీ అట్లా టెన్షన్ ఉండాలి, అసలు తుపాకీ ఇది అది అంటే నేనేం చెప్పలేను, కానీ బాధతో చెప్తున్నా చాలాగా. అండ్ పిల్లల మానసిక పరిస్థితిని బట్టి ఆల్రెడీ గుండెల విషయాల ఏడ్చి ఏడ్చి వీళ్ళు రాజకీయ నాయకులు చేసిన తప్పులకు వీళ్ళు బాధపడుతున్నారు. సో మన ఆరోగ్య మంత్రి రిజైన్ చేయాల్సింది పోయి ఎన్టీఏ వాళ్ళు చేయాల్సింది పోయి తప్పుని పిల్లల మీద నెడుతున్నారు. సో ఏదేమైనా దీనికి పరిష్కారం ఇది అనిపించింది. ఇంకా ఏమైనా ఉంటే సజెషన్స్ మనం ఆలోచిద్దాము. అండ్ ఇది ఎప్పుడు రావాలి, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 6 months ముందే మనకు ఒక సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ వస్తే విచ్ ఈస్ ద బెస్ట్ వే దట్ వీ కెన్ డీల్ చేయాలి, ప్యానిక్ అవ్వకుండా. ఎందుకంటే 15 marks మ్యాక్సిమం పోయే వాళ్ళకు. సో వాళ్ళకి ఆ ప్యానిక్ మూడ్లోంచి బయటకు వచ్చాక రాస్తే దే కెన్ కవర్ అప్ అని అనుకుంటున్నా. ఇదంతా కూడా పిల్లల మీద ప్రేమతోనే, అంతే తప్ప ఇంకా ఏదో నేను సిస్టమ్ని తప్పు పట్టాలని కాదు. అండ్ మంచి డాక్టర్స్ రావాలి. కేవలం ఈ ఒక్క రీజన్ వల్ల వాళ్ళు ఎగ్జామ్ కోల్పోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆరోగ్య పరిస్థితులు ఎలా సహకరిస్తాయో, ఇంకేమన్నా ఇప్పుడున్నా వస్తాయో తెలియకుండా బాధపడకుండా అవ్వకూడదు. అండ్ కాంపిటేటివ్నెస్ ఉంటుంది కదా, ఎంతోమందితో కంపేర్ చేసి వస్తారు, ఇట్లాంటి అకాడమిక్ ఇయర్ లూజ్ అవ్వకూడదు అని చేస్తున్నాను. బట్ అందరూ కూడా డిసిప్లిన్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.